తెలంగాణలో ఒక సంచలన సర్వే ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. హెచ్ఎంఆర్ తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026న ఒక సర్వే నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హెచ్ఎంఆర్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క నాడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. తెలంగాణ పబ్లిక్ పల్స్ సర్వేలో ప్రధానంగా స్త్రీ పురుషులను, అన్ని వయసుల వారిని, అన్ని వృత్తుల వాళ్లను, అన్ని కులాల వారిని, అన్ని వర్గాలకు సంబంధించిన ఓటర్లను కలిసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరును, ప్రతిపక్ష పార్టీల పాత్రను, అదేవిధంగా ఒకవేళ ఇప్పటికప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే జనాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనే విషయాలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1005 శాంపిల్స్తో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,19,595 శాంపిల్స్తో హెచ్ఎంఆర్ సంస్థ ఖచ్చితమైన ప్రజాభిప్రాయాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం 6 గ్యారంటీలు. కానీ వాటి అమలు తీరు అంతగా జరగట్లేదని, అంతంత మాత్రంగానే ఉందని స్పష్టమైంది. ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో చాలా వరకు సానుకూలత ఏర్పడింది. ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఈ పథకంపై చాలా గ్రామాల్లో ప్రజలు పాజిటివ్గా స్పందించడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలలో కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ పురుషులు, వికలాంగులు, వృద్ధులు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ అది కొంతమేరకు ప్రతికూల అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక రైతులకు సంబంధించినటువంటి పంట రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవటం, రైతు భరోసా పథకాన్ని సరిగ్గా అమలు చేయలేకపోవటం వంటి సమస్యల వలన రైతుల్లో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో పాటుగా కౌలు రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తున్నదన్న ఉద్దేశంతో భూ యజమాని 1 ఎకరాను 8,000 నుంచి 15,000 కౌలుకు ఇస్తున్నారు. కానీ సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ సరిగ్గా రావటం లేదని, ఇప్పుడు 7 రకాల సన్నవడ్లకు బోనస్ ఇస్తానటం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు బీమా పథకం కూడా సకాలంలో సదరు రైతు కుటుంబాలకు అందటం లేదు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని, అదేవిధంగా అకాల వర్షాల కారణంగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఈ సీజన్లో సరిగ్గా కొనుగోలు చేయలేకపోతుంది. యూరియా కోసం యాప్ తీసుకురావటాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తున్నారో అనేటువంటి విషయంపై ప్రభుత్వం దగ్గర లెక్కలుంటాయి. దానికి తగినట్లుగా ఎందుకు పంపిణీ చేయటం లేదు అంటున్నారు. అదేవిధంగా గతంలో ఎప్పుడూ రాని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వస్తుంది అని రైతులు ప్రశ్నిస్తున్నారు. చేయూత పథకం ద్వారా వృద్ధులకు పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు అమలు చేయటం లేదని వాపోతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్నామని ప్రభుత్వం మాత్రం అమలు చేయటం లేదని గ్రామీణ యువత తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ, పిఆర్సి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని, ఇవ్వాలంటే కమిషన్లు అడుగుతున్నారని రిటైర్మెంట్ ఉద్యోగస్తులు మండిపోతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణలక్ష్మి పథకంలో 1,116 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తానని చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ నది పునరుజ్జీవం అనే అంశానికి సంబంధించి ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మూసీ పక్కన నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోతున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూసీకి దూరంగా నివాసం ఉంటున్న వారు మాత్రం మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు కొంతమేరకు ప్రతికూలంగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలను, ఇతర హామీలను అమలు చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ అని
మెజారిటీ ఓటర్లు తెలిపారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగాలేదు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడం లేదు అనే అపవాదు ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదు. మాజీ సీఎం కేసీఆర్ గారి పనితీరుపై మెజారిటీ ప్రజలు సంతృప్తికరమైన సమాధానం చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారని అంటున్నారు. కానీ ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవటం వలన వారు ప్రజలను పట్టించుకోకపోవడం చేత ఎమ్మెల్యేల మీద కోపంతో ప్రజలు 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడడాన్ని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడుతున్నారని, ప్రస్తుతం ఈయన అప్పులు చేయడం లేదా అని సామాన్య ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. కల్వకుంట్ల కవిత పార్టీపై ప్రజలు భిన్నంగా స్పందించారు. ఆమె కుటుంబ కలహాలతో ఆస్తి కోసం, తన స్వార్థం కోసం పార్టీని ఏర్పాటు చేసింది తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదని ప్రజలు అంటున్నారు. ఆమె ప్రభావం అంతగా ఎన్నికల్లో ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బీఆర్ఎస్ పార్టీ కాపాడుతుందని, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ పట్ల కొంతమేరకు కమిట్మెంట్ ఉంటుందని, బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రం పట్ల అంత సానుకూలంగా ఉండదని మెజారిటీ ప్రజలు చెప్తున్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని, బీజేపీ పార్టీ అంతగా జనాల్లో ఉండటం లేదని, బీజేపీ తన అంతర్గత కలహాలతో సతమతమవుతుంది అంటున్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు భిన్నంగా నినాదమిస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉంటుంది అని అనుకోలేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ కూలిన విషయంపై ప్రజలు స్పందిస్తూ కాంగ్రెస్ కావాలని విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తుంది, వారు చేస్తున్న రాజకీయాల వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించి ఆర్డర్ కాపీలు ఇచ్చారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నది అని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలను బేరీజు వేసుకుంటే కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. ఒకవేళ ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ పార్టీ నామమాత్రపు పోటీ ఇచ్చి 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఎంఐఎం పార్టీ పాత బస్తీలో తన పట్టును నిలుపుకునే అవకాశం ఉంది అంటున్నారు. కవిత పార్టీ, తీన్మార్ మండలన పార్టీ, ఇతర పార్టీల ప్రభావం అంతగా ఉండదని తెలుస్తుంది. ఖానాపూర్, జుక్కల్, మాన్కొండూర్, నర్సాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఖైరతాబాద్, మిర్యాలగూడ, భువనగిరి, ఖమ్మం, సత్తుపల్లి ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వింగ్ సెగ్మెంట్లుగా పరిగణిస్తారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండకపోతే, వారి పనితీరు గనక మార్చుకోకపోతే ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్తుంది ఈ సర్వే. చెన్నూర్, ధర్మపురి, హుస్నాబాద్, ములుగు, ఖమ్మం లాంటి ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మంత్రులకు కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తుంది ఈ సర్వే. బీజేపీ పార్టీ సిర్పూర్, కాగజ్నగర్, ముతోల్ సిట్టింగ్ సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ సర్వే. గోషామహల్లో బీజేపీ పార్టీ కాకుండా రాజాసింగ్ మాత్రమే తిరిగి గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి, ఖైరతాబాద్, చేవెళ్ల, గద్వాల్, స్టేషన్ గన్పూర్ వంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో బాన్స్వాడ, జగిత్యాల, పటాన్చెరు, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, భద్రాచలం అసెంబ్లీ సీట్లను తిరిగి
బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తోంది ఈ సర్వే. సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుతో అధికార పార్టీ 36 సీట్లను కోల్పోయి ఆ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటుంది ఈ సర్వే. హెచ్ఎంఆర్ నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 విశ్లేషణ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటాలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేల పనితీరును బట్టి అంకెలలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పింది హెచ్ఎంఆర్ తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026. చివరిగా తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 చేసిన సర్వే ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయో ఇప్పుడు చూద్దాం. బీజేపీ పార్టీ కేవలం 5 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఓట్ పర్సంటేజ్ 11.22% వస్తుందని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ 36 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. 35.94 ఓట్ షేర్ను పొందగలుగుతుంది అని చెప్తుంది హెచ్ఎంఆర్ సర్వే. ఇక ఎంఐఎంతో కూడిన ఇతర పార్టీలు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది. 11.77 ఓట్ పర్సంటేజ్ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. ఇక చివరిగా బీఆర్ఎస్ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్తుంది సర్వే. 41.07 ఓటింగ్ షేర్ కలిగి ఉంటుంది అని చెప్తుంది హెచ్ఎంఆర్ తెలంగాణ పబ్లిక్ పల్స్ సర్వే. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? హెచ్ఎంఆర్ పబ్లిక్ పల్స్ చేసినటువంటి సర్వే వాస్తవాలకు దూరంగా ఉందా, వాస్తవ దూరంగా ఉందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్యా సైనింగ్ ఆఫ్. జై హింద్.